నెల నుండి సంపాదించుకున్న సంపాదన ఈ 3 రోజుల్లో మొత్తం అయిపోయింది. 80,000 లాస్ వచ్చింది అన్నమాట. ఇదేమో రెవెన్యూ ట్రేడింగ్ చేసిన, మొత్తం రెవెన్యూ ట్రేడింగే. ఇక్కడ దాదాపు 49,000 పోయిన లాస్ వచ్చింది. మార్కెట్ని ఇంత పడుతుంది అనుకోలేదు. మంగళవారము ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ అనమాట. రోజు ఇంత పడుతుందని ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానివల్ల నేను అంటే అన్ని కాల్స్ బై చేయటం, సెల్ చేయటం, ఇక్కడ కాల్స్ బై చేయటం, సెల్ చేయటం, ప్రతి చోట కాల్స్ బై చేసి సెల్ చేయటం వల్ల ఆ రోజు ఒక్క చోట కూడా పుట్టు బై చేయలేదు. పుట్టు బై చేస్తే మొత్తం రికవర్ అయ్యేది. ఈ కాల్ బై చేసి సెల్ చేయడం ఇంకా ఎంత పడుతుంది, ఇంకెంత పడుతుంది అని చెప్పేసి అది ఆగకుండా పడుతూనే ఉంది. దానివల్ల ఆ రోజు ఎక్కువ నష్టపోయాను. ఇంత పడుతుంది, ఇంక పైకి పోతుంది, ఇంక పడుతుంది, ఇంక పైకి పోతుంది. అదే మనం చేసే ఓవర్ ట్రేడింగ్ వల్ల ఆ రోజు వాలటిలిటీ ఎక్కువ ఉన్నది. ప్లస్ రివెన్యూ ట్రేడింగ్, ఓవర్ ట్రేడింగ్ ఈ రెండు చేయడం వల్ల 50,000 నష్టపోయాను. తర్వాత రోజు కింద ఓపెన్ అయింది మార్కెట్. కింద ఓపెన్ అయిన తర్వాత కొంతమంది కింద పోయి పైకి వచ్చింది అనుకోండి. నేను డైరెక్ట్గా నా కింద నుంచి పైకి వచ్చింది డైరెక్ట్గా. ఇక్కడ కూడా నేను దాదాపు 13,000 నష్టపోయాను. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిద్దామని చెప్పేసి ఇక్కడ నేను తర్వాత నేను ఇది హెడ్ అండ్ షోల్డరు చేసి వచ్చిద్దామని చెప్పేసి నేను అనుకున్నా. మామూలుగా అనుకున్నట్టే ట్రేడ్ కరెక్ట్గా పోయింది. కానీ ఇక్కడ నేను కరెక్ట్గా ఈ లెవెల్లో పుట్టు బై చేశాను. ఇంచి కిందికి వచ్చిందని చెప్పేసి దీన్ని పుట్టు బై చేశాను. ఫస్ట్ క్యాన్లో ఓన్లీ 10 minutesలోనే చేశాను. కనీసం పావు గంట నాకుంటే 15 నిమిషాలు నేను వెయిట్ చేసి మంచిగా ఉండేది. కానీ అది పైకి పోవడంతో నేను కరెక్ట్ ఇక్కడికి 14,000 లాస్ వచ్చింది. ఎగ్జిట్ అయిపోయాను. ఆ తర్వాత బ్రహ్మాండం కిందికి వచ్చింది. నేను అనుకున్న వే కరెక్టే, కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి, వెయిట్ చేయలేదు. దానివల్ల ఆ రోజు 14,000 లాస్ వచ్చింది. 80,000 కట్టలేనట్టే, 80,000 లాసు. 15,000, 14,000. ఈ 49,000 లాస్ అయినప్పుడు ఎమ్మటి నేను 50,000 వేసి రికవర్ చేద్దామని మళ్ళీ ఈ 30,000 లాస్ కావాల్సి వచ్చింది. అదే లేకుండా సింపుల్ సైలెంట్గా ఉండగా సరిపోయింది. కానీ దాన్ని రివెంజ్ అంటారు అన్నమాట. ఈ రివెంజ్ మనం పోయి ఎట్లయినా సంపాదించాలి అనే ప్రాబ్లంతో ఇలాంటి తప్పులు చేస్తుంటాం. పోయినవి సంపాయాలి అనేది చాలా కష్టం. పోవడం ఈజీ కానీ రావడం కష్టం. మనీ పోయేంత సులువుగా రావడం అంటే జరగదు. అది మీరు గుర్తుపెట్టుకొని ట్రేడ్ చేయాలి. అది గుర్తుపెట్టుకొని ట్రేడ్ చేస్తేనే బయర్స్, బిగినర్స్కి ఉపయోగం ఉంటుంది. లేదంటే లాస్ అవుతుంది. అసలు లాస్ రావడానికి కారణం ఏంటంటే అంతకుముందు 2 వారాలు 3 వారాలు సంపాదించినది మనీ ఎక్కువగా చేతిలో ఉండడం వల్ల దాదాపుగా 55,000 ప్రాఫిట్లో ఉందన్నమాట. 55,000 చేతిలో ఉండేసరికి మంగళవారం ఫిన్ నిఫ్టీ పడుతున్నా కానీ మనీ ఉంది అనే ధైర్యంతో ఎక్కువ కాల్స్ బై చేయటం వల్ల ఆ రోజు ఎక్కువగా నష్టపోయాను. ఫర్ సపోజ్ 50,000 నా చేతిలో ఉన్నప్పుడు 10,000 పోయినప్పుడు 40,000 ఉంటాయి. ఆ 40,000కి మళ్ళీ కొనడానికి ఇక్కడ మనీ అమౌంట్ దొరికిందనమాట నాకు. అంటే మనీ చేతిలో ఉంది. ఆ 40,000 10,000 ప్రాఫిట్ 10,000 లాస్ రికవర్ చేద్దామని చెప్పేసి 40,000 ట్రేడ్ చేశాను. అంటే మనీ అనేది తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు అది ఎడ్దామన్ దగ్గరికి వచ్చేటప్పుడు కిందికి వచ్చేటప్పుడు కూడా ఎడ్దామన్ దగ్గరికి వచ్చేటప్పుడు
అది 30 రూపీస్ దొరుకుద్ది, 25 రూపీస్ దొరుకుద్ది, 20 దొరుకుద్ది, తర్వాత 15 రూపీస్ దొరుకుద్ది. అలా అలా లాస్ట్ జీరో అయిన వరకు కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. ఏది ఎడ్దామన్ దగ్గర మనకు అవైలబుల్గా ఉండటంతో ఆ మనీతోటే నేను ఎంత మనీ ఉందో అంత మనీ పెట్టి నేను ట్రేడ్ చేయటం వల్ల ఆ రోజు నష్టపోవడానికి కారణం అదనమాట. మెయిన్ చివరి వరకు కూడా కాల్ బై చేయడంతో ఆ రోజు 50,000 లాస్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి మరుసటి రోజు ఈ 50,000 ఒక రోజులో పోయినాయి కదని చెప్పేసి మళ్ళీ రికవరీ కోసం అని చెప్పేసి ఎమ్మటే 50,000 యాడ్ చేసి ఆ రోజు మార్కెట్ ఇంత పడింది కదా, ఆ మెంటాలిటీ మరుసటి రోజు ఎట్లా ఉండదంటే ఇంకా పడిద్దేమో, ఇంకా కింద పడిద్దేమో అనే మెంటాలిటీ తోటి ఇక్కడ మళ్ళీ నేను బై చేయడం జరిగింది. అది పైకి వచ్చేసింది అనమాట. దానివల్ల కూడా ఆ రోజు అంటే ఎక్కువసేపు పెట్టుకోలేదు, తక్కువ స్టాప్ అది పెట్టుకోవడంతో 13,000 లాస్ వచ్చింది. రివెంజ్ ట్రేడింగ్ అనమాట. తర్వాత మన దగ్గర ఎంత ఉంటుంది, మళ్ళీ 50,000 యాడ్ చేసిన తర్వాత 40,000 ఉంది. అంటే 40,000 తోటి మళ్ళీ మరుసటి రోజు అనమాట ఇక్కడ 21,400 దగ్గర ఇది క్రాస్ చేసి 41,000 నుండి ఇది క్రాస్ చేసి కిందికి పోయిద్దని, అంటే నిన్న ఎక్కడి వరకు పోయింది కదా, నిన్న ఈ లైన్ కిందికి వచ్చేసరికి ఇదే విధంగా ఇక్కడ కూడా ఇక్కడ నుండి కిందికి వచ్చిద్దని పుట్ బై చేశాను నేను. ఇక్కడ కిందికి వచ్చిందని పుట్ బై చేశాను. కరెక్ట్ 10 మినిట్స్కే బై చేశాను. మార్కెట్ ఓపెన్ అయిన 10 మినిట్స్ బై చేయడంతో అది ర్యాపిడ్గా మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఆ 5 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ దాకా వచ్చింది అనమాట. 10 మినిట్స్ వరకు ఇక్కడికి వచ్చింది, తర్వాత ఈ 5 మినిట్స్లో పైకి వచ్చింది. ఆ నుంచి మళ్ళీ కిందికి వచ్చింది బాగానే, కానీ నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. 14,000 లాస్ తీసుకున్నాను. హెవీ లాట్స్ అనమాట. లాస్ని రికవర్ చేద్దామని లాట్స్ ఎక్కువగా తీసుకొని విపరీతంగా ఇక్కడికి వచ్చేసరికి 14,000 లాస్ వచ్చింది. మళ్ళీ ఇంకా మిగిలింది ఎంత ఉంటుంది, 30,000 ఉంటుంది. 30,000తో మనం ట్రేడ్ చేయాలి, ఎట్లయినా మళ్ళీ రికవరీ చేయాలని చెప్పేసి ఆ రోజు 3 సార్లు ట్రేడ్ చేశాను, కానీ 25,000 వరకు లాస్ వచ్చింది. మళ్ళీ దాన్ని మళ్ళీ ఇది కాదు అని చెప్పేసి ఇక్కడ వరకు వెయిట్ చేశాను అనమాట. ఎంతవరకు పడుద్ది మార్కెట్, ఇక్కడ వరకు పడి పైకి పోవాలని చెప్పేసి వెయిట్ చేశాను. ఇక్కడ కాల్ బై చేసింది కరెక్ట్గానే. ఏది 250 దగ్గర కాల్ బై చేశాను. కొంచెం కిందికి పోయింది, అయినా కానీ పైకి వచ్చేసింది. ఇక్కడ వరకు ఉంటే లాస్ మొత్తం రికవర్ అయ్యేది, కానీ ఆ 14,000 25,000 లాస్ అయినా కదా, 15,000 రాగానే తీసేశాను. ఇక్కడ వరకు వచ్చేసింది, 15,000 తీసేశాను. అప్పుడు 10,000 లాస్ ఉంది అనమాట. ఇంకా సరే వెళ్ళిపోయింది, ఇక్కడ దాకా కానీ సరిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ పైకి పోయిద్దని ఇక్కడ మళ్ళీ కాల్ బై చేశాను. మళ్ళీ 4,000 లాస్ వచ్చింది, ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా మార్కెట్ మొత్తం ఆ రోజు కూడా బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, నిఫ్టీ ఈ 3 ఎక్స్పైర్ అనమాట. ఒక్కరోజు ఎక్స్పైర్ అయింది. దాంతో మార్కెట్ కొంచెం వాలటాలిటీగా ఉండటంతో నాకు బాగా లాస్ వచ్చింది. రివెంజ్ ట్రేడింగ్ వల్ల వచ్చిన నష్టం అన్నమాట ఇదంతా. ఓవర్ ట్రేడింగ్, రివెంజ్ ట్రేడింగ్, దీనివల్ల వచ్చిన నష్టం ఇదంతా నాకు ప్రాబ్లం. మైండ్ కంట్రోల్ లేకపోతే ఇదే ప్రాబ్లం వచ్చింది.